అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అంతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు, మాట్లాడదాం. సార్, ప్రధానంగా మీరు 1,00,000 కోట్లే ధ్యేయంగా ఈ సమ్మిట్ని నిర్వహిస్తే పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయంటూ కూడా నేను అఫీషియల్గా నోట్ రిలీజ్ చేశారు. దట్ ఈస్ నాట్ నోట్, ఇది ఫ్యాక్చువల్. మేము అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది, వస్తుందని కూడా మాకు తెలుసు. బట్ మేము ఎక్కువ 10 లక్షల కోట్లు 20 లక్షల కోట్లు అని చెప్పకుండా సింపుల్గా ఫస్ట్ టైం తెలంగాణలో ఇంత పెద్ద ఎత్తున ఈవెన్ ఇండియాలో ఏ స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ లెవెల్లో చేయలే. సో ఇన్వెస్టర్స్ ఈజీ అండ్ పర్మిషన్స్ అండ్ అదర్ ఆల్ ఏం కావాలన్నా తెలంగాణ ఈజ్ ఈజీ ఫర్ డూయింగ్ బిజినెస్ అని మేము చేసిన దానికి సక్సెస్ అయినందుకు చాలా సంతోషం. ఈజ్ ఆల్ మా సీఎం గారి విజన్. ఆయన ముందుకెళ్ళి చెప్తున్నాడు. ఒకవైపు అగ్రికల్చర్, ఒకవైపు అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ ఈజ్ మెయిన్ బర్నింగ్ పాయింట్. మనం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా 2 lakhs 3 lakhs ఖాళీలు ఫిలప్ చేస్తాం. బట్ 20-30 lakhs యూత్ ఐడియల్ ఉన్నారు. వాళ్ళ స్కిల్నెస్ అవసరం ఉందని చెప్పి ఈ ప్రాంతంలో ఫ్యూచర్ సిటీని 4th సిటీగా మార్చినాం. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ అండ్ ఫ్యూచర్ సిటీ. దిస్ ఇస్ 4th సిటీ క్రియేటెడ్ బై అవర్ ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు. is a own brainchild with support of all his cabinet colleagues. We are discussing many times in తెలంగాణ మన క్యాబినెట్లో మాట్లాడుకొని ఈ విధంగా రూరల్లో చదువుకున్న పిల్లలకు కూడా ఎంప్లాయ్మెంట్ రావాలంటే స్కిల్నెస్ కావాలని ఆనంద్ మహేంద్ర గారు చైర్మన్ పెట్టడం. నిన్న మూర్తి చూసి ఎంతమంది వచ్చిండ్రు ఈవెంట్కు. సార్, ప్రధానంగా తెలంగాణలో ఏ మారుమూల ప్రాంతం నుంచి అయినా హైదరాబాద్కి 2 గంటల్లో వచ్చే విధంగా రోడ్ల ఫెసిలిటీ ఏర్పాటు చేస్తామంటున్నారు. కరెక్ట్ క్వశ్చన్ అడిగారు మీరు. నా డిపార్ట్మెంట్ క్వశ్చన్ అది 11,300 crores మేము హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో 40-60 అంటే కాంట్రాక్టర్ 40%, 60% మేము బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి రోడ్స్ ఉన్న స్టేట్ ఆర్థిక పరిస్థితి పోయిన ప్రభుత్వం కనీసం ఎక్కడ 10 ఏళ్ళు గుంటలు కూడా పోవడం పరిస్థితుల్లో యాక్సిడెంట్లో చాలామంది చనిపోవడం, హ్యాండిక్యాప్డ్ కావడం. ఆ తర్వాత లోకల్లో ఇండస్ట్రీ పెట్టాలన్నా కానీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఇండస్ట్రీ పెడితే ఆ మండల్ హెడ్ క్వార్టర్కి వెళ్ళి డబల్ రోడ్ అయితే అక్కడే రైస్ మిల్స్ కానీ ఆటోమొబైల్ ఇండస్ట్రీ కానీ ఈ కాస్ట్లీ ల్యాండ్లో మీరు చూస్తున్నారు. ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాలంటే ఎక్కడ పెట్టాలంటే 5 కోట్లు 10 కోట్లు ఎకరం ఉంటుంది. అక్కడ చీప్లో నీకు ల్యాండ్ దొరికితే హైదరాబాద్ ఎక్సెప్ట్ హైదరాబాద్కి ఏ సిటీకి వెళ్ళినైనా 2 hours వచ్చే విధంగా నేషనల్ హైవేస్ కూడా దాదాపు 50,000 కోట్ల రూపాయలు గడ్కరీ గారు సమ్ ఆఫ్ టెండర్ సమ్ వర్క్స్ ఈజ్ అప్రూవ్డ్. సమ్ ఇన్ హైదరాబాద్ విజయవాడ 8 lane టెండర్ స్టేజ్లో ఉన్నది. అండ్ గ్రీన్ ఫీల్డ్ డిపిఆర్ నడుస్తున్నది. అండ్ 7,400 crores 52 kilometers ఎలివేటెడ్ కారిడార్ శ్రీశైలం. సార్, ప్రధానంగా ఇంతటి డెవలప్మెంట్ జరగాలన్నా, మీరు చెప్తున్నట్టుగా పెట్టుబడులు రావాలన్నా ముందుగా రోడ్లే చూస్తారు. దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ మీరు. మరి 2047 రైజింగ్లో మీ డిపార్ట్మెంట్ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది? అదే కదా ఇప్పుడు నీకు 34లో 1 trillion ఎకానమీ చేరుకోవాలన్నా రోడ్స్ పోర్షన్ ఎక్కువ ఉంటుంది. రోడ్ అనేది అంటే ఎగ్జాంపుల్ ఈ రోడ్స్ మంచిగా ఉన్నాయంటే దిస్ ఈజ్ ద డెవలప్డ్ స్టేట్ అంటారు. ఒకటి అమెరికా ఫార్మర్ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ ఒక కోట్ చేసిండు, అమెరికా ఈజ్ గ్రేట్ బికాజ్ అమెరికన్ రోడ్స్ ఈజ్ గుడ్. సో మా పాలసీ కూడా ఏంటంటే రోడ్స్ ఉండి ఒక సైడు ప్రజల ప్రాణాలు కాపాడుతూ యాక్సిడెంట్ కాకుండా ఇవన్నీ చేసుకుంటూ ఎక్కడికెక్కడ రూరల్లో కూడా ఇండస్ట్రీస్ రావాలి, రూరల్లో ఉన్న యూత్కు ఎంప్లాయ్మెంట్ రావాలి, చిన్నయా పెద్దయా అని అదొకటి. ప్లస్ ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్ 36,000 కోట్లతో మేము టేకప్ చేసి నెక్స్ట్ మంత్ వీఆర్ కాలింగ్ టెండర్స్ ఫర్ నార్థన్ పోస్ట్ విత్ 18,000 కోట్లతో పిలుస్తున్నాం. అది అయిన తర్వాత మొత్తం సదరన్ పోర్ట్ కూడా మేము అలైన్మెంట్ సెంట్రల్ పంపడం జరిగింది. అది అయితే 36,000 crores ప్రపంచంలో ఎక్కడ లేని రింగ్ రోడ్డు 39 రేడియల్ రోడ్ చేస్తూ ఒక్కొక్క రేడియల్ చేసి మధ్యలో లాజిస్టిక్ పార్క్స్ అనుకో, ఫార్మాసిటికల్, ఎడ్యుకేషన్ హబ్స్ అండ్ మీరు ఇంకా స్కూలింగ్ జోన్, పొల్యూషన్ ఫ్రీ, గ్రీన్ ఫార్మాటెక్ కంపెనీస్ ఇట్లా డివైడ్ చేసుకొని ఒక ప్లాన్ పెట్టుకున్నాం. డెఫినెట్గా ఈ ప్లాన్లో సక్సెస్ అవుతాం. మీరు ఎప్పుడు కూడా మనం పెద్ద గోల్ పెట్టుకోవాలి. అబ్దుల్ కలాం చెప్పేవారు, కళలు ఎప్పుడు కూడా పెద్ద కళలు కనాలి, అది సక్సెస్ అవుతాయా లేదా అని. కళలు అనేది పెద్ద కళ అని అబ్దుల్ కలాం గారు స్కూళ్ళలో పోయిన పిల్లలకు నేర్పేవారు. నువ్వేమవుతావు అంటే ఒక పిల్లగాడు అడిగిండు, నాకు ఐ వాంట్ టు బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని. వెరీ గుడ్, అట్లా ఉండాలి డ్రీమ్స్ అనేది.
అందుకని మాది కూడా అంతే 3 ట్రిలియన్ ఎకానమీకి చేరుకోవాలని ఫస్ట్ 2034లో స్టార్ట్ చేస్తున్నాం. డెఫినెట్గా మేము సక్సెస్ అవుతాం. 20 ఇయర్స్ కాంగ్రెస్ పార్టీనే గవర్నమెంట్ ఉంటుంది, అందులో ఏం డౌట్ లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి రానున్నటువంటి రోజుల్లో మా ప్రభుత్వం ఉంటుంది. ఇన్ని పెట్టుబడులు రావాలన్నా, ఇంత అభివృద్ధి జరగాలన్నా కూడా నా ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో అది చాలా కీలకం. నా డిపార్ట్మెంట్లో కూడా అంటే రోడ్ల భవనాలకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము. ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనుతో హేమ, బిగ్ టీవీ గ్లోబల్ సమ్మిట్.